ఇక తెలంగాణకు సంబంధించిన మరికొన్ని అంశాలు మనం చూసినట్లయితే సిద్దిపేట మనకు ఒక రికార్డు సాధించిందండి. సిద్దిపేట జిల్లా ఎలా రికార్డు సాధించిందంటే సిద్దిపేట జిల్లాలోని 499 గ్రామ పంచాయతీలు ఒక రికార్డు సాధించినాయి. వాట్ ఈస్ ద రికార్డ్ అచీవ్డ్ బై ది సిద్దిపేట దట్ 499 గ్రామ పంచాయతీ అంటే దీస్ ఆర్ అనౌన్స్డ్ యాజ్ ఏ ఫ్రీ ఫ్రమ్ ది ప్లాస్టిక్స్ అంటే ఇక్కడ ప్లాస్టిక్ రహిత పంచాయతీ కార్యాలయాలు, ప్లాస్టిక్ రహిత ఒక పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యాలయాలని ఇక్కడ అంటే అర్థమైంది. అక్కడ యూజ్ అండ్ త్రో సంబంధించినటువంటి ఏవి కూడా వాడరు అనమాట. యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కూడా వాడరు అనమాట. అంతా కూడా సో మరి అలా గుర్తింపు పొందడం జరిగింది. సో మనకు భారతదేశంలో ఇది ఒక రికార్డ్ అనమాట. ఇలా అడగవచ్చు. సో మనకి ఎలా అడగవచ్చు అంటే ఒక్కోసారి అనుకోవచ్చు సిద్దిపేట అంటే ఎమ్మెల్యే అంటే హరీష్ రావు గారు కాబట్టి వారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి, అట్లా అనుకోకూడదండి. ఎందుకో పేపర్ సెట్టర్కి పార్టీలతో సంబంధం ఉండదు కాబట్టి. సో సిద్దిపేట ఇటీవల కాలంలో భారతదేశంలో ఈ క్రింది ఏ గ్రామ పంచాయతీలు, ఏ జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీ కార్యాలయాలుగా గుర్తించబడ్డాయంటే సిద్దిపేట జిల్లాలో 499. ఎన్ని నెంబర్ అన్నప్పుడు ఆ నెంబర్ను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పనిగిరి అండి. మనకు సూర్యాపేట జిల్లాలో మనకు ఉంటుంది పనిగిరి అనే ప్రాంతం. ఇక్కడ బౌద్ధ సంబంధించిన పురాతన చారిత్రక ఆధారాలు ఎక్కడ దొరుకుతూ ఉంటాయి పనిగిరి ప్రాంతం. మరి పనిగిరి ప్రాంతంలో ఒక తోరణం ఉంటుందన్నమాట. అంటే స్వాగతం పలకడానికి తోరణం కడతాం కదా, తోరణమ్మను అది గుర్తించడం జరిగింది. మన ఇండియా పోస్ట్ వాళ్ళు అంటే భారతదేశ పోస్టల్ శాఖ వాళ్ళు, ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పోస్టల్ కవర్ను విడుదల చేయడం జరిగింది. ఇలా అడగవచ్చు తెలంగాణ రాష్ట్రంలోని క్రింది ఏ ప్రాంతం పేరు పైన భారత పోస్టల్ శాఖ వాళ్ళు ఒక పోస్టల్ కవర్ విడుదల చేయడం జరిగింది. పనిగిరి అండి, సూర్యాపేట దగ్గర ఉన్నటువంటి పనిగిరి ఆ రికార్డు పొందడం అయితే జరిగినటువంటి నేపథ్యం అనమాట. ఓకేనండి. ఇక మనకు నెక్స్ట్ మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ. సో ఇక్కడ ఒక తెలంగాణ జెన్కో అంటారు, టీజీ జెన్కో అంటే జనరేషన్ అనమాట. జనరేషన్ అంటే అర్థమైంది ఇక్కడ జనరేషన్ అంటే ఏం జనరేషన్ చేశారంటే ఎలక్ట్రిసిటీ అనమాట. తెలంగాణ ఇప్పుడు ట్రాన్స్కో అంటే విద్యుత్తును పంపిణీ చేసే సంస్థ ట్రాన్స్కో, విద్యుత్తును ఉత్పత్తి చేసే సంస్థ మనకి ఏంటంటే సో జెన్కో అని చెప్పేసి అంటాం. మరి టీజీ జెన్కో వాళ్ళు ఒక రికార్డ్ చేయడం జరిగింది. మనకు తెలుసు ఫ్రెండ్స్, మనకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్ట్ ఉంది. మరి జూరాల ప్రాజెక్ట్ ఎత్తు సుమారుగా మనం చూసినట్టయితే 1045 అడుగులు ఉంటుంది ఈ రిజర్వాయర్ జూరాల ప్రాజెక్టులో. అయితే ఇక్కడ 6 × 39 మెగావాట్స్ ఒక జల విద్యుత్తుని ఇక్కడ తయారు చేయాలి అంటే 39 మెగావాట్లని జల విద్యుత్తుని అంటే 39 మెగావాట్ల జల విద్యుత్తుని తయారు చేసే 6 ఒక ప్లాంట్స్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో మరి ఇలా ఒక యూనిట్ అంటే 6 యూనిట్లు కదా, 6 × 39 అంటే ఒక్కొక్క యూనిట్లో 39 మెగావాట్ల జల విద్యుత్ అనేది తయారవుతుంది. అలాంటప్పుడు ఒక యూనిట్ అనేది ప్రారంభించబడడం జరిగింది అనమాట. ఎగ్జామినేషన్లో అడిగే విధానం ఏంటంటే జూరాల ప్రాజెక్టులో ఎంత జల విద్యుత్ శక్తిని ఎంత అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను, ఎంత ఉత్పత్తి చేద్దాం అనుకుంటున్నా అంటే 6 × 39. ఇటీవల కాలంలో ఒక యూనిట్ ఒక జల విద్యుత్ శక్తి అక్కడ ప్రారంభించారు జూరాల ప్రాజెక్టులో. అది ఎంత ఉత్పత్తి చేస్తుంది కరెంట్ అంటే 39 మెగావాట్స్ అనే విషయాన్ని ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో మరొక సంబంధించిన విషయం అంటే ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ అండి. ఇది మనకి 4వ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి 2023-24 సంబంధించిన విషయంలో మరి నీతి ఆయోగ్ వాళ్ళు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది అనమాట. నీతి ఆయోగ్ అండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే పేరుతో ఏర్పాటు చేయబడింది నీతి ఆయోగ్. భారత ప్రణాళిక సంఘం స్థానంలో మరి 4వ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని చేర్చుకునే విషయంలో వివిధ రాష్ట్రాలు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఇక్కడ కొన్ని ఆస్పిరెంట్స్ స్థాయిలో ఉన్నాయి. ఆస్పిరెంట్స్ అంటే అవి ఒక ఇప్పుడిప్పుడే పాల్గొంటున్నాయి. కొన్ని పర్ఫార్మర్స్ అంటే మంచి ప్రతిభా పాటలు ఉన్నాయి. ఫ్రంట్ రన్నర్స్ అంటే ఇంకా మరింతగా ప్రతిభా పాటలు కనిపిస్తున్నాయి. అచీవర్స్ అంటే లక్ష్యాలను సాధించాయని చెప్పేసి ఇలా కొన్ని విభాగాల్లో మనకి ఇస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో 4వ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్టు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి మరి అంటే 2018 నుండి విడుదల చేస్తున్నారు. ఇది 4వది అనమాట. నీతి ఆయోగ్ విడుదల చేశారు. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ మరి తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానం ఉందంటే 11వ స్థానంలో ఉందండి. 11వ స్థానం ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద సాధించిన స్కోర్ ఎంత అంటే
సో స్కోర్ వచ్చేసి ఇక్కడ 69 పాయింట్ అండి, 69 ఒకసారి 74 పాయింట్స్ అండి, 74 పాయింట్లు సాధించడం జరిగింది. అదే గతంలో మరి తెలంగాణ ఎన్ని పాయింట్లు సాధించడం జరిగింది గతంలో? సో మనకి 69 పాయింట్లు సాధించింది. ఇప్పుడు ఎన్ని పాయింట్లు సాధించింది? 74 పాయింట్లు సాధించడం జరిగింది. ఇలా పాయింట్స్ పైన కూడా స్కోర్ పైన కూడా అడుగుతున్న నేపథ్యం ఉందండి. కాబట్టి ఆ స్కోర్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్థూల విలువ జోడింపు. తెలంగాణ రాష్ట్రం ఎలా మొత్తం కూడా స్థూల విలువ జోడింపు అంటే ఏంటంటే భారతదేశ సంబంధించిన విషయంలో తెలంగాణ నుండి ఎంత ఆ విధంగా సమకూరుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ స్థూల విలువ జోడింపు అని చెప్పేసి అంటే పర్టికులర్గా ఈ స్థూల విలువ జోడింపు అనేది గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది సేవల రంగం చూస్తారు. సేవల రంగం, ఈ సేవల రంగంలో తన యొక్క వాటా ఎంత ఉందండి? ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ వాటా వచ్చేసి 64.1 ఉందండి, 64.11% ఉంది. సో ఇది మన భారతదేశంలో ఎక్కువ అన్నమాట. అంటే భారతదేశ యావరేజ్ కానీ తెలంగాణ యావరేజ్ ఎక్కువ. తెలంగాణ ఇట్లా మొదటి స్థానం ఉంది, తర్వాత కర్ణాటక రెండవ స్థానంలో ఇందులో ఉండడం జరిగింది స్థూల విలువ జోడింపు విషయంలో. ఆ పాయింట్ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. మరొక విషయం ఈ సందర్భంగా గమనించాలి. సో మరి ఇక్కడ ఎంఎంఆర్ అనమాట. ఎంఎం అంటే ఇక్కడ ఒక మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి అంటాం. అంటే తెలుగులో దీన్ని మనం ప్రసూతి మరణాల నిష్పత్తి, ప్రసూతి మరణాల రేటు కూడా అంటాం. ఎంఎంఆర్ అంటారు. ఎంఎంఆర్ అంటే ఇక్కడ ఒక మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం. అంటే 1,00,000 మందికి జనాలకు ఎంతమంది చనిపోతున్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ తీసినట్లయితే తెలంగాణ 43 మందిగా ఉండడం జరిగింది అనమాట. ఆ విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందండి. యాక్చువల్గా మనకి ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రకారం మనం 70 లోపు సాధించాలి. అంటే 2030 నాటికి 70 లోపు ఉంటే సరిపోతుంది ఎంఎంఆర్. కానీ దానికన్నా ముందే మనం 2024 నాటికే సాధించడం జరిగింది అనేది ఈ రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నామండి, 2030 నాటికి 70 లోపు మనకు ఏది ఉండాలి? ఎంఎంఆర్ ఉండాలి. కానీ 2024లోనే తెలంగాణ 43 సాధించడం జరిగింది. 1,00,000 మంది జననాలు జరిగినప్పుడు, డెలివరీస్ జరిగినప్పుడు ఎంతమంది చనిపోతున్నారు అనే మెటర్నల్ మోర్టాలిటీ రేటుగా మనం పిలవడం అయితే జరుగుతున్న నేపథ్యం అనమాట. సో ఆ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందండి. దాంతో పాటుగా మరి టాప్ పర్ఫార్మర్గా అంటే ఇక్కడ ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తెలంగాణ ఇలా ముందంజలో ఉంది. స్థూల విలువ జోడింపులో తెలంగాణ ముందంజలో ఉంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం మీద ఎన్నో స్థానం ఉందంటే 11వ స్థానం ఉంది. చాలా జాగ్రత్తగా ఆ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. మరి టాప్ పర్ఫార్మర్గా అంటే ఈ 4వ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిలో మరి ఎక్కువగా ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ కేరళ, కర్ణాటక అండి. అన్నిటి మీద మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ కేరళ, కర్ణాటక మొదటి 2 స్థానాలు ఉన్నాయి. అతి తక్కువ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిలో అతి తక్కువ స్థానాలు, అతి తక్కువ ర్యాంకు ఏదంటే బీహార్ చివరి ర్యాంకు. బీహార్ తర్వాత జార్ఖండ్ అండి. ఇవి చివరి స్థానాల్లో ఉన్నాయి. బీహారు అండ్ జార్ఖండ్ చివరి స్థానాల్లో ఉన్నాయి. చివరి స్థానం అంటే బీహార్ తర్వాత జార్ఖండ్ అనమాట. చివరిది బీహారు, తర్వాత జార్ఖండ్ అనమాట. ఇవి మనకి 4వ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి 2023-24లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరొక విషయం గమనించాలి. వార్తల్లో వ్యక్తులుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా టీజీ ఎన్నికల కమిషనర్ అండి. టీజీ ఎన్నికల కమిషనర్. సో ఆల్రెడీ కూడా డిస్కస్ చేసుకున్నాం, కానీ మరొకసారి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. టీజీ ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇక్కడ నాగిరెడ్డి అనేవారు ఉండేవారు. సో వారి ప్లేస్లో రాణి కుమిదిని నియమితులు కావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా సో ఎలక్టోరల్ ఆఫీసర్ అంటారు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. మరి ఎన్నికల అధికారి ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సి సుదర్శన్ రెడ్డి గారు. ఎవరండి? సి సుదర్శన్ రెడ్డి గారు నియమితులు కావడం జరిగింది అనమాట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. తెలంగాణ ఎన్నికల కమిషనర్ ఎవరు అని చెప్పేసినప్పుడు రాణి కుమిదిని, తెలంగాణ ఎన్నికల అధికారి ఎవరు అని చెప్పేసినప్పుడు మరి సుదర్శన్ రెడ్డి అనే విషయాన్ని ఇక్కడ చూసుకోండి. సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి అండి. ఓకేనండి. ఇక నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొకటి మనకు తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం. కంటైనర్ అని తొలి కంటైనర్ హాస్పిటల్. కంటైనర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మొత్తం కూడా ఈ యొక్క మనకు ఇనుప రేకులతో చేస్తారనమాట ఒక ఇల్లు లాంటిది, అది కంటైనర్ అంటారు. మనం లాజిస్టిక్స్లో చూస్తూ ఉంటాం. లాజిస్టిక్స్లో వివిధ కార్లు ఇవన్నీ వస్తూ చూసారు పెద్ద పెద్ద లారీల పైన, అవి కంటైనర్స్ అంటాం. అలాంటిది ఒకటి తెలంగాణ రాష్ట్రంలో తొలి కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేశారండి.
కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఇల్లు నిర్మించడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సో అది అడవులలో ఉంటాయి పట్టులుగా. అలాంటప్పుడు అడవులలో ఉన్న వాళ్ళకి, ఆదివాసులు, గిరిజనులకి మంచి సౌకర్యాలు అందించే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి తొలి కంటైనర్ హాస్పిటల్ ఎక్కడ ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇక్కడ ములుగు జిల్లాలో ఏర్పాటు చేశారండి. ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం అండి. తాడ్వాయి మండలం గ్రామం వచ్చేసి పోచారం అనే గ్రామం అండి. హైదరాబాద్లో కూడా ఉంటుంది పోచారం గ్రామం, కానీ ఇది ఎక్కడ ఉందండి? మనకు ములుగు అంటే ఎవరంటే సీతక్క వాళ్ళ ఊరు అనమాట, సీతక్క వాళ్ళ నియోజకవర్గం. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో తొలి కంటైనర్ హాస్పిటల్ ఎక్కడ ఏర్పాటు చేశారన్నప్పుడు ఇక్కడ ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచారం గ్రామంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో వెరీ ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకు సంబంధించిన అంశాల్లో మరొకటి ఉందండి మనకి, గోండి భాష లేదా గోండు భాష అని చెప్పేసి అంటామండి. గోండు భాష అంటారు లేదా గోండి భాష. గోండు తెగ అంటారు కానీ గోండు తెగ వాళ్ళు మాట్లాడేది గోండి భాష లేదా గోండు భాష అని చెప్పేసి అంటామండి. సో ఇప్పుడు కొమరం భీం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇదే. సో మరి మస్తు గోండు భాష అని చాలా మామూలు ఫేమస్ కాదండి. మరి గోండు భాష అనేది ఇక్కడ ఏంటంటే చాలా రాష్ట్రాల్లో, ఓన్లీ మన తెలంగాణలో కాదండి, మధ్యప్రదేశ్ రాష్ట్రం కానీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఇలా జార్ఖండ్, ఇన్ని రాష్ట్రాల్లో కూడా గోండు భాష అనేది ఉంది. మనకి రాజు గోండ్స్ అని చెప్పేసి, ఒక మాదియా గోండ్స్ అని చెప్పేసి, దుర్వే గోండ్స్ అని చెప్పేసి, ఇక్కడ కతుల్వార్ గోండ్స్ అని చెప్పేసి కూడా ఇట్లా తెగలు ఉన్నాయి అందులో గోండులో. ఇలాంటి క్రమంలో గోండీ భాష ఒక సంబంధించిన విషయంలో తెలుగులో అంటే మహాభారతం ఉంది కానీ మహాభారతాన్ని తెలుగులో ఉన్నటువంటి మహాభారతాన్ని తీసుకొని ఏం చేశారంటే దాన్ని గోండి లిపిలోకి మార్చడం జరిగింది. అంటే లిపి కనిపెట్టలేదు, ఆ తెలుగులోనే రాశారనమాట. గోండి భాషలోకి తర్జుమా చేయడం జరిగింది, గోండి భాషలోకి మార్చడం జరిగింది మహాభారతం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ గోండి భాషలో ఒక పదం ఉంది అనుకోండి, ఆ పదాన్ని ఎలా రాస్తారు? తెలుగులో రాస్తారు అనమాట. అంతే, తెలుగులో ఉన్న మహాభారతం. సో ఇప్పుడు హిందీ వర్డ్ ఉంటుంది ఏక్ పేడ్ మాకానాం, అంటే ఒక్క చెట్టు అమ్మ కోసం అని ఉంది, ఏక్ పేడ్. ఇప్పుడు హిందీలో రాస్తే ఇలా ఉంటుంది, ఏక్ పేడ్ మాకానాం అని ఇలా రాస్తాం హిందీలో. అలా కాకుండా అదే దాన్ని తెలుగులో రాయాలంటే ఏక్ పేడ్ మాకానాం అని చెప్పి ఇట్లా తెలుగులో రాయడం. అదేవిధంగా ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులో అంటే గోండి భాషలో అనువదించడం జరిగింది. ఎవరు అనువదించారని చెప్పేసి అంటే తొడసం కైలాస్ అండి. ఆదిలాబాద్కి చెందినటువంటి తొడసం కైలాస్ అనేవారు దీన్ని అనువదించడం జరిగింది. ఏ పేరుతో అనువదించాడు మహాభారతాన్ని? మరి గోండి భాషలో ఏమని పేరుతో అనువదించడం జరిగిందండి? ఇక్కడ అనువాదం అంటే పేరుతో పండక్ నా మహాభారత కథ. పండక్ నా మహాభారత కథ అండి. పండక్ నా మహాభారత కథ అండి. భారత కథ, పండక్ నా మహాభారత కథ అండి. పండక్ నా మహాభారత కథ అనే పేరుతో సో చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి గోండి భాష, సో మరి ఎవరు దాన్ని తెలుగులో ఉన్న మహాభారతం గోండి భాషలోకి తెలుగులో అనువదించడం జరిగింది ఎవరంటే అతను ఎవరు? తొడసం కైలాస్ పండక్ నా మహాభారత కథ అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్కు చెందినటువంటి ఒక స్టార్టప్ ఉందండి. హైదరాబాద్కి చెందిన ఒక స్టార్టప్ ఉంది. ఆ స్టార్టప్ పేరు ఏం పేరంటే ఇక్కడ ఐలెనర్ అండి. ఐలెనర్ ఇది హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్. హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక అంకుర పరిశ్రమ. వీళ్ళు పరిశోధన చేసి ఏం చేశారంటే ఇక్కడ శక్తిని ఉత్పత్తి చేసే విధంగా, అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసే విధంగా భారతదేశంలో ఫస్ట్ టైం అనమాట లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా ఏం చేశారంటే ఇక్కడ క్లీన్ ఫ్యూజన్ ఎనర్జీని తయారు చేయడం. క్లీన్ ఫ్యూజన్ ఎనర్జీ అనే ఒక కాన్సెప్ట్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే విద్యుత్ ఉత్పత్తి అనమాట. క్లీన్ ఫ్యూజన్ ఎనర్జీ విధానాన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని మనం కోల్డ్ ఫ్యూజన్, క్లీన్ ఫ్యూజన్ అని చెప్పేసి అంటాం. ఈ కోల్డ్ ఫ్యూజన్ అనేది లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్, అంటే అతి తక్కువగా అణువిద్యుత్తుని అణు పదార్థాన్ని వాడి ఎలాంటి నష్టం, ఎలాంటి యొక్క రేడియో ధార్మికత రిలీజ్ కాకుండా ఏం చేస్తారంటే ఒక విద్యుత్ శక్తిని తయారు చేశారు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే దీనికి పేటెంట్ ఇచ్చారనమాట. తర్వాత ఏదో ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. క్లీన్ ఫ్యూజన్ ఎనర్జీ లేదా కోల్డ్ ఫ్యూజన్ ఎనర్జీ అనే విధానం కనిపెట్టినందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత పేటెంట్ పొందినటువంటి హైదరాబాద్ చెందినటువంటి
అంకుర పరిశ్రమ ఏది అని చెప్పేసి అన్నప్పుడు అది ఐలైనర్ అనేది. ఐలైనర్ అనే అంకుర పరిశ్రమ ఆ ఘనత అనేది సాధించడం జరిగిన విషయాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ క్రమంలో మరి హైదరాబాద్లో ఇలాంటి అంకుర పరిశ్రమను ఎంకరేజ్ చేసుకోవడానికి హైదరాబాద్లో మరి 2015 సంవత్సరంలోనే టీ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. టీ హబ్ అని చెప్పేసి అంటామండి, తెలంగాణ హబ్ అంటాం, టీ హబ్. మరి టీ అంటే ఇక్కడ టీ హబ్లో తెలంగాణ కాదండి, టీ అంటే టెక్నాలజీ హబ్. దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇప్పుడు టీ హబ్కి నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అంటే గతంలో మహంకాళి శ్రీనివాస్ అనేవాడు ఉండేవారు. సో మరి ఇప్పుడు టీ హబ్కి సిఇఓగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సీత పల్లచోల అండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సీతా పల్లచోల గుర్తుపెట్టుకోండి. ఇది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విషయంలో మనకు అడుగుతుంటారు ఒక్కోసారి వార్తల వ్యక్తిగా. మరి టీ హబ్కి నూతన సిఇఓగా ఎవరు నియమితులు కావడం జరిగింది, సీతా పల్లచోల. అండ్ టీ హబ్తో పాటు హైదరాబాద్లోనే ఈ యొక్క మనకు ప్రోటోటైప్ టెక్నాలజీని అభివృద్ధి చేసే ఉద్దేశంతో హార్డ్వేర్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ క్రియేటివిటీతో వివిధ కొత్త పరికరాలు తయారు చేసే ఉద్దేశంతో తైవాన్ దేశ సహాయంతో ఫాక్స్కాన్ సంస్థ సహాయంతో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన టీ వర్క్స్. మరి టీ వర్క్స్కు సిఇఓగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇక్కడ జోగిందర్ తనికెల్ అండి. జోగిందర్ తనికెల్ అనేవారు మరి ఇక్కడ టీ వర్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. మరి టీ హబ్కు సిఇఓగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇక్కడ సీతా పల్లచోల సో నియమితులు కావడం అయితే జరిగినటువంటి నేపథ్యం అన్నమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మరొక సంబంధించిన విషయం అండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా మరొక సంబంధించినటువంటి ఒక పోర్టల్ తీయబోతుంది, ధరణి. అంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించింది ఒకటి మనకి ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రారంభించబడింది. సో ధరణి పోర్టల్. మరి ధరణి పోర్టల్ స్థానంలో మనకి తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో ఏం తీసుకురాబోతుందంటే ఒక కొత్త పోర్టల్, ఈ భూమి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం, దాని వివాదాలంటూ కూడా పరిష్కరించడానికి భూమాత పోర్టల్ తీసుకురాబోతుంది. భూమాత పోర్టల్. ఈ భూమాత పోర్టల్ కూడా ఎన్ఐసి అనే సంస్థ పర్యవేక్షించే విషయంతో ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎన్ఐసి అంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అని చెప్పేసి అంటాం ఎన్ఐసి. సో వాళ్ళు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఈ విషయాన్ని గమనించాలండి. మరి ఇప్పుడు త్వరలోనే అంటే 2020 ROR అంటాం. 2020లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2020లో ROR అని చెప్పేసి ROR అంటే ఇక్కడ ఏంటంటే రికార్డ్స్ ఆఫ్ ది రైట్స్ అని చెప్పేసి అంటాం. అంటే ల్యాండ్ రికార్డ్స్ అనమాట. రికార్డ్స్ ఆఫ్ ది రైట్స్ అని చెప్పేసి అంటామండి. మరి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు RORని అంటే రికార్డ్స్ ఆఫ్ ది ల్యాండ్ రైట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని సవరణ చేసి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే భూ రికార్డుని సవరణ చేసి మళ్ళీ ఇప్పుడు భూమాతని తీసుకురాబోతున్నారు మరింతగా సవరణ చేసే ఉద్దేశంతో. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఎందుకోసం ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి. వీరు ఎప్పుడు అంటూ ఉంటారు ROR చట్టాన్ని మేము సవరణ చేస్తున్నాం. ROR అంటే ఏంటంటాడు? ROR అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రికార్డ్స్ ఆఫ్ ది రైట్స్ అనే విషయం అంటది. రికార్డ్స్ ఆఫ్ ది రైట్స్ అని చెప్పేసి అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. రికార్డ్స్ ఆఫ్ ది రైట్స్ అని చెప్పేసి అంటాం. రికార్డ్స్ ఆఫ్ ది రైట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్ర విషయంలో మరికొంత సమాచారం మనకు ఇవ్వడం జరిగిందండి. దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ మరికొంత తెలంగాణ సంబంధించిన విషయాలు మనం చూసుకోవాల్సిన అవసరం. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారండి. మన ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది కూడా ప్రభుత్వం, ఎందుకంటే అది ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధంకి వస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే అది రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో ఏర్పాటు చేస్తున్నారు. కొడంగల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిధులు కూడా మంజూరు కావడం జరిగింది. కొడంగల్లో ఏర్పాటు చేస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి కోసిగి అంటారు కదా, కోసిగి, ఈ కొడంగల్ కోసిగి ఆ ప్రాంతంలో దీన్ని కోసిగి కూడా అంటారండి. కోసిగి ఆ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తారంట. కోసిగిలో ఉన్నటువంటి ఏదైతే పాలిటెక్నిక్ కళాశాల ఉంది దాన్ని కొంచెం ఇంకా విస్తృతపరిచి ఏం చేస్తారంటే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నటువంటి అంశంగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. దీంతో పాటుగా మరొక విషయం మనకు చూసుకోవాలంటే 2023-24 సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి అంటామండి. MGNRGS అని చెప్పేసి అంటాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో అమల్లో భాగంగా
తెలంగాణలో ఒక మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఏదంటే ఇక్కడ వికారాబాద్ జిల్లా అండి, వికారాబాద్ జిల్లా. సో ఇక్కడ నిర్మూలన అయితే జరిగింది అనమాట. సో అది ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. దాంతోపాటుగా మరికొన్ని సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. దీంతో పాటుగా మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సంబంధించిన విషయం చూసినట్టయితే ఇక్కడ ఓటర్లు అంటే ఎందుకో జనాభా లెక్కలపైన ప్రతిసారి అడుగుతున్నాడు, మన గ్రూప్ 3లో కూడా అడిగాడు. అలాంటి నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఎంత, ఓటర్లు అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వయోజన ఓటర్లు ఎంతమంది ఉన్నారని చెప్పేసి తెలంగాణ టీజీ ఓటర్స్ అనమాట, ఓటేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మొత్తం జనాభా వచ్చేసి మనకి సుమారు 3,50,00,000 జనాభా ఉంది తెలంగాణ 2011 జనాభా లెక్కల అంచనాల ప్రకారం. మరి తెలంగాణ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ అక్టోబర్ 2024 నాటికంటే 1,67,33,584 మంది ఓటర్స్ ఉన్నారండి. అంతా గుర్తుపెట్టుకోని అవసరం లేదు, 1,67,00,000 గుర్తుపెట్టుకోండి. 1.67 అనమాట, అంటే 1,67,00,000 మంది అండి ఓటర్లు. మరి విషయం ఇక్కడ ఏంటంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారా లేకపోతే పురుష ఓటర్లు ఎక్కువ ఉన్నారా? సో మరి ఏ ఓటర్లు ఎక్కువ ఉన్నారంటే మహిళా ఓటర్లు వచ్చేసి ఇక్కడ 85,28,028 అండి, 28,000 మహిళా ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు వచ్చేసి ఇక్కడ 82,04,000 ఓటర్లు ఉన్నారు. అంటే పురుష ఓటర్లు తక్కువగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఓటర్స్ అంటే వయోజన ఓటక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారంటే నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఓటర్స్ ఉన్నారు. ఎక్కువగా ఓటర్లు ఉన్న జిల్లా నల్గొండ. తక్కువగా ఓటర్స్ ఉన్నటువంటి జిల్లా ఇక్కడ ఏంటంటే మేడ్చల్ మల్కాజిగిరి అండి. మేడ్చల్ మల్కాజిగిరి అనేది మరి తక్కువగా ఓటర్లు ఉన్నారని చెప్పేసి ఈ నివేదిక అనేది చెప్పడం జరిగింది మల్కాజిగిరి. కానీ ఇంకొక విషయం గమనించండి, ఇక్కడ మనకి మేడ్చల్ మల్కాజిగిరిలో మల్కాజిగిరి అనే కాన్స్టిట్యున్సీ కూడా ఉందండి. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అంటే లోకసభ కాన్స్టిట్యున్సీ. అది మన భారతదేశంలో ఎక్కువగా సంబంధించినటువంటి అంటే లోకసభ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతం కూడా ఉంది. కానీ ఇక్కడ మేడ్చల్ మల్కాజిగిరి ఇలా తక్కువగా ఓటర్లు ఉన్నటువంటి జిల్లాగా గుర్తించబడింది అనమాట. ఇలాంటి అంశాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. దీంతో పాటుగా మరొక విషయం అండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీస్ శాఖ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి. అదేంటంటే ఆపరేషన్ ముస్కాన్ అంటారు. ఆపరేషన్ స్మైల్ ఉంటుందండి అండ్ ఆపరేషన్ ముస్కాన్ ఉంటుంది. ఆపరేషన్ స్మైల్లో ఏంటంటే విద్యార్థులు అయితే ఇక్కడ ఏంటంటే తప్పిపోయిన సంబంధించిన విద్యార్థులని ఏం చేస్తారంటే విద్యార్థులు అంటే పిల్లలు కిడ్నాప్ అయిన వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, రక్షించి బడిలో చేర్పించాలి. అది ఆపరేషన్ స్మైల్. ఇది ఆపరేషన్ ముస్కాన్. మరి ఆపరేషన్ ముస్కాన్ ఏంటంటే ఎవరైతే భిక్షాటన కొందరు ఏంటంటే 14 సంవత్సరాల్లో పిల్లలు భిక్షాటన చేస్తారు, అంటే బెగ్గింగ్ అనమాట, అడుక్కుంటారు. అలాంటి వాళ్ళని గుర్తిస్తారు. కొందరు అక్రమ రవాణా వేరే ప్రాంతాలకి వాళ్ళని పంపిస్తారనమాట వివిధ పనులు చేయడానికి. అంతేకాకుండా సో మరి తప్పిపోయిన చిన్నారులు వీళ్ళందరినీ పట్టుకోవాలన్నమాట. వివిధ ప్రాంతాలు ఉంటారు, తప్పిపోయిన చిన్నారులు ఉంటారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి కాపాడేదికి తెలంగాణ పోలీస్ శాఖ వాళ్ళు ప్రారంభించిన కార్యక్రమమే ఆపరేషన్ ముస్కాన్ ఎక్స్ అని చెప్పేసి అంటామండి. దీనికి ఈసారి ఎక్స్ అని పెట్టారు 2024 అని. కాబట్టి మనకు అడిగే అవకాశం ఉంది. ఆపరేషన్ ముస్కాన్ ఉద్దేశం ఏంది ఇలాంటి అడిగినప్పుడు మరి భిక్షాటన అక్రమ రవాణా తప్పిపోయిన చిన్నాలని చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు దొరకలేదనుకోండి, అలాంటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ జువెనల్ హోమ్స్లో పెట్టేస్తారు. లేకపోతే అవసరమైతే పాఠశాలల్లో ఇప్పుడు గురుకుల పాఠశాల ఇలాంటివి ఉన్నాయి కాబట్టి పాఠశాలల్లో కూడా విద్యాబుద్ధులు నేర్పించడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఆపరేషన్ ముస్కాన్కు సంబంధించినటువంటి విషయం అండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అంశం అండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఫిజికల్లీ ఎవరైతే అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో, మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి మనకు ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అనమాట. పర్టికులర్గా ఈ యొక్క వికలాంగుల చట్టాన్ని ఇట్లా సవరించడం జరిగింది. వికలాంగుల చట్టం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన వికలాంగుల చట్టం ఎప్పుడంటే 2016. వికలాంగుల చట్టం 2016 ప్రకారం సో మరి విద్యా అవకాశాలలో అంటే ఇప్పుడు ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాసినప్పుడు సో మనకి వికలాంగులకి ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు అని చెప్పేసినప్పుడు ఇక్కడ 5% రిజర్వేషన్ని కల్పిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉందండి. దాంతోపాటుగా మరొక అంశం ఇంతను మనం డిస్కస్ చేసుకున్నాము, మరొకసారి దాన్ని డిస్కస్ చేసుకోవాలి. సీతారామ ఎత్తిపోతల పథకం మనం చూడండి. మరి ఈ సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా
మరి ఏ ప్రాంతాలకు నీరు అందుతుంది, ఏ జిల్లాలకు నీరు అందుతుంది కూడా అడిగే అవకాశం ఉంటుంది. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఏ జిల్లాలకు నీరు అందుతుందంటే ఒకటి ఖమ్మం జిల్లాకు నీరు అందుతుంది అండి. మనకేంటంటే సాగునీరు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మహబూబాబాద్ అంటారు, మహబూబాబాద్. సో ఈ 3 జిల్లాలో కూడా సాగునీరు అందించే ఉద్దేశంతోనే ఇక్కడ సీతారామ ఎత్తిపోతల పథకాన్ని అనేది సో ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. సో అదొకటి చూసుకుంటూ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరికొంత సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామని. దీంతో పాటుగా ఓకేనా, దీంతో పాటుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాదులో మెట్రో రైల్ ఫేజ్ 2ని నిర్మాణం చేస్తుంది. అంటే మెట్రో రైల్ ఫేజ్ 2 అన్నమాట. ఇది మెట్రో రైల్ ఫేజ్ 2 డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి మెట్రో రైల్ ఫేజ్లో మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు అంటే మొత్తం 5 కొత్త కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 5 కొత్త కారిడార్ల ద్వారా 70 కిలోమీటర్ల మేర ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ సో ఈ యొక్క మెట్రో రైలు నిర్మిస్తున్నారు. శంషాబాద్ వరకు నిర్మిస్తున్నారు. ఇక్కడ నాగోల్ నుండి మళ్ళీ సో ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ అయత్ నగర్ ఇలా నిర్మిస్తున్న నేపథ్యం ఉంది. ఇలా అంటే మనకి ఇక్కడ ఎంజీబీఎస్ నుండి ఓల్డ్ సిటీ, తర్వాత పలక్నుమా చాంద్రాయనగుట్ట వరకు, మరి నాగోల్ నుండి ఎల్బీ నగర్ అండ్ చాంద్రాయనగుట్ట, మైలార్ దేవపల్లి నుంచి శంషాబాద్ వరకు 29 కిలోమీటర్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైలార్ దేవపల్లి నుంచి మనకి ఆరంఘర్ నుంచి మరి రాజేంద్ర నగర్ నుంచి మరి ఇలా నిర్మిస్తున్నటువంటి శంషాబాద్ వరకు. అండ్ ఇలా కలుపుతున్న మియాపూర్ నుండి బిహెచ్ఎల్ అండ్ పటాన్చెరు వరకు కూడా, రాయదుర్గం నుండి బయోడైవర్సిటీ సంబంధించినటువంటి జంక్షన్ వరకు, నానక్రామగూడ వరకు కూడా ఇలా నిర్మిస్తున్న నేపథ్యం. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క 2వ మెట్రో రైల్ ఫేజ్లో ఎన్ని కిలోమీటర్లు నిర్మిస్తున్నారు మనకు అడిగే అవకాశం ఉంటుంది. 70 కిలోమీటర్లు. మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాసెస్. ఒకసారి చూడండి, ఔటర్ రింగ్ రోడ్ పొడవు ఎంత, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ పొడవు ఎంత, రీజనల్ రింగ్ రోడ్ కారిడార్స్ ఎంత, ఈ భారతమాల పరియోజన కార్యక్రమం ఏందనే విషయాలు మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. దీంతో పాటుగా మరొక సంబంధించిన విషయం అంటే ఇక్కడ దీంతో మనం ఇంకొక అంశం ఉంది మనకి ఏంటంటే ఇక్కడ మరికొంత సమాచారం మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ ఒక ఇండెక్సెస్ మనకు చాలా ఇంపార్టెంట్ అయింది. ఒక ఇండెక్స్ వచ్చింది మనకి, ఇది ఒక నేషనల్ అఫేర్గా ఉంటుంది ఇండెక్స్. రూల్ ఆఫ్ ది లా అంటే అంటే అర్థం ఏంటంటే చట్టం ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ప్రాథమిక విధులు ఉన్నాయి, వాటిని మనం పాటిస్తున్నామా, పాటించే విషయంలో పరిపాలనలో ఎలాంటిగా పాటిస్తున్నారు, అంటే పాలనలో సూత్రాలు ఉన్నాయా, అంటే మనకేమంటే గవర్నెన్స్ అంటే పాలన, అంటే సరైన విధంగా పాలన ఉందా. ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఒక స్వేచ్ఛ హక్కు ఉంది, సమానత్వ హక్కు ఉంది, ఇవన్నీ ఉన్నాయి, పీడన నిరోధించే హక్కు ఉన్నాయి, ఇవన్నీ సక్రమంగా చేస్తున్నామా, ఇలాంటి విషయాలు తీసుకొని రూల్ ఆఫ్ ది లా ఇండెక్స్ 2024ని తయారు చేయడం జరిగింది. రూల్ ఆఫ్ ది లా ఇండెక్స్ అండి. రూల్ ఆఫ్ ది లా ఇండెక్స్ 2024 నివేదిక ఇచ్చారు. మరి ఈ నివేదికను తయారు చేసిన సంస్థ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే సంస్థ అండి. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే సంస్థ వాళ్ళు ఈ నివేదికను తయారు చేయడం జరిగింది. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వాళ్ళు. మరి వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వాళ్ళు విడుదల చేసినటువంటి ఈ యొక్క సూచీలో మొత్తం 142 దేశాలు తీసుకున్నట్లయితే వాట్ అబౌట్ ఇండియా ర్యాంక్ అంటే 79వ స్థానం ఉందండి. మన భారత్ 79వ స్థానంలో నిలవడం జరిగింది. మరి 142వ స్థానం అనేది సో దేనికి రావడం జరిగిందంటే ఇక్కడ వెనుజులా అండి. వెనుజులా దేశానికి చివరి స్థానం రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థమవుతుందంటే వెనుజులాలో చట్టాల అమలు అనేది లేదు, రాజ్యాంగ అమలు లేదనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇలా అనమాట. మరి ప్రపంచంలో న్యాయం అనేది అందరికి అందుబాటులో ఉన్నటువంటి దేశాల జాబితాలో ఏ దేశం ముందంజలో ఉందంటే డెన్మార్క్ ముందంజలో ఉంది. డెన్మార్క్ తర్వాత నార్వే తర్వాత ఫిన్లాండ్, సో తర్వాత ఫిన్లాండ్ తర్వాత స్వీడన్ తర్వాత వచ్చేసి ఇక్కడ జర్మనీ అండి. ఈ సంబంధించినటువంటి దేశాలు అనేది సో ముందంజలో ఉన్నాయి అనమాట. మొదటి 5 స్థానాలు నిలిచినాయి అనమాట. ఏవేవి? సో డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, జర్మనీ దేశాలు ముందంజలో నిలిచినాయి అనమాట. చివరి దేశం ఏంటంటే వెనుజులా, తర్వాత కంబోడియా, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అనమాట. 142 వెనుజులా, 141 వచ్చేసి ఇక్కడ ఏంటంటే కంబోడియా దేశం కూడా సో మరి అక్కడ సంబంధించిన విషయంలో ఎలాంటి రూల్ ఆఫ్ లా లేదు. అండ్ దాంతో పాటుగా 140 దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ అండి. ఆఫ్ఘనిస్తాన్ దేశం సో మరి అక్కడ తాలిబాన్ పరిపాలన నేపథ్యంలో అలా ఉందన్నమాట. సో ఆ నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక సంబంధించిన విషయం అంటే దీంతో పాటుగా వార్తల్లో వ్యక్తిగా మనకున్నారు 51వ చీఫ్ జస్టిస్ అక్టోబర్ 16, 2024
భారత సుప్రీంకోర్టుకి 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వారు జస్టిస్ సంజీవ్ ఖన్నా అండి. జస్టిస్ సంజీవ్ ఖన్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ భారత సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. 51వ సుప్రీంకోర్టుకి 51వ ప్రధాన న్యాయమూర్తిగా అక్టోబర్ 16, 2024 నియమితులు కావడం జరిగింది. అక్టోబర్ 16, 2024. సో ఎవరి స్థానంలో వచ్చిందంటే జస్టిస్ డివై చంద్రచూడ్ స్థానంలో, జస్టిస్ డివై చంద్రచూడ్ స్థానంలో వీరు నియమితులు కావడం జరిగింది. సో ఎవరంటే మనకి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు గతంలో ఈ పదవిలో చేపట్టడానికన్నా ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చైర్మన్గా పనిచేశారనమాట. దాన్ని నల్సా అంటాం. మరి ప్రజెంట్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సో ఎవరున్నారు చైర్మన్ అంటే బిఆర్ గవాయ్. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. బిఆర్ గవాయ్ అనేవారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది. ఇక సుప్రీంకోర్టులో ఒక కొత్త జెండాను, సుప్రీంకోర్టుకు ఒక కొత్త జెండాను క్రియేట్ చేయడం జరిగింది, అంటే తయారు చేయడం జరిగిందండి. సుప్రీంకోర్టు ఏర్పడి 75 years అయితే నేపథ్యం ఉంది. మనం గత ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం. సుప్రీంకోర్టు 75 సంవత్సరాల సందర్భంగా సుప్రీంకోర్టులో పనిచేసే ఉద్యోగులందరూ కూడా లపాటా లేడీస్ అని చెప్పేసి ఒక సినిమాను కూడా ప్రదర్శించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు ఒక కొత్త జెండా ఉంది. ఆ కొత్త జెండా ఒక్కోసారి అడగవచ్చు, అంటే భారత సుప్రీంకోర్టులో ఆ కొత్త జెండాను తయారు చేసుకున్నారు, ఒక ఫ్లాగ్ని. మరి ఏమేమి ఉంది అని అంటే ఇక్కడ నీలం రంగు ఉంటుందండి. నీలం రంగు, ఈ నీలం రంగు ఉందంటే ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది, అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రం ఉంది. సో అశోక చక్రం అండి మరి సారనాథ్ నుండి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టు భవనం కూడా ఉంటుందండి. సుప్రీంకోర్టు భవనం కూడా ఆ యొక్క జెండాలో ఉంటుంది. సుప్రీంకోర్టు భవనంతో పాటు ఇంకొకటి ఏముంటుందంటే ఇక్కడ భారత రాజ్యాంగం యొక్క ప్రతి, అంటే దాని యొక్క ఇమేజ్ కూడా ఉంటుంది. భారత రాజ్యాంగం యొక్క బుక్ యొక్క ఇమేజ్ కూడా ఉంటుంది. ఈ 4 అంశాలు ఉంటాయి. అడిగే అవకాశం ఉందండి. భారత ఇది మనకు ఏంటంటే మనకు అవసరమా అనుకుంటాం, అవసరం ఏదైతే అవసరమా అని చదవలేమో అది అలాంటప్పుడు అలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇటీవల కొత్తగా రూపొందించినటువంటి భారత సుప్రీంకోర్టు జెండాలో ఉన్నటువంటి అంశాలు ఏవి, లేని అంశాలు అన్నప్పుడు ఉండి గుర్తుపెట్టుకోవాలి. నీలం రంగు, అశోక చక్రం, సుప్రీంకోర్టు భవనం అండ్ భారత రాజ్యాంగం. ఇంకొక విషయం ఏంటంటే సో మరి సుప్రీంకోర్టు ఎప్పుడైనా మనము ఒక న్యాయదేవతని ఒక ప్రతిమను చూసినప్పుడు మనకి ఏముంటాయంటే న్యాయదేవత కళ్ళకి ఏముంటుంది, ఒక రిబ్బన్ ఉంటుందండి కళ్ళు కనబడకుండా. కానీ ఈసారి కొత్త యొక్క ఇమేజ్ తీసుకురావడం జరిగింది. న్యాయదేవత యొక్క కొత్త రూపాన్ని ఇవ్వడం జరిగింది. ఇది జస్టిస్ డివై చంద్రచూడ్ ఉన్నప్పుడే తయారు చేయడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు మనకేంది న్యాయదేవత, ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు న్యాయస్థానంలో న్యాయదేవత మారిపోయారండి ఇప్పుడు. ఎందుకంటే కళ్ళకు ఏదైతే కళ్ళకు గంతలు కట్టారో గంతలు తీసేయడం జరిగింది అనమాట. సో ఈ విషయం గమనించాల్సిన అవసరం ఉందండి ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే న్యాయదేవతకి కళ్ళంత ఏమంటారు సంబంధించినటువంటి ఏదైతే కళ్ళకు గంతలు ఉన్నాయో వాటి తీయడం జరిగింది, ఆ రిబ్బన్ తీయడం జరిగింది. మరి ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ఈ న్యాయదేవత ఒక ఖడ్గం ఉంటుంది. న్యాయదేవత 2 చేతుల్లో, ఒక చేతులు ఏంటంటే కుడి చేతిలో ఏముంటుందంటే ఖడ్గం ఉంటుందండి, ఖడ్గధారి ఉంటుంది. అంటే ఖడ్గధారి అంటే ఖడ్గాన్ని ధరిస్తుంది. ఎడమ చేతిలో ఈసారి ఏం చేశారంటే రాజ్యాంగ ప్రతిని పెట్టడం జరిగింది. రాజ్యాంగం యొక్క ప్రతి అంటే ఏంటంటే రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని పెట్టడం జరిగింది అనమాట. సో అదొక విషయం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి న్యాయదేవత యొక్క కళ్ళకు గంతలను ఏం చేశారు, కళ్ళకు ఏదైతే గంతలు ఉన్నాయో, గంతలు అంటే ఈ బట్ట ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరిగింది. అంటే చూస్తారనమాట ఇక న్యాయదేవత జాగ్రత్త ఉండమని చెప్తున్నారు అనమాట ఇలా. సో ఇది మనకు ఓకేనా. న్యాయదేవతలో అంటే ఈ ఖడ్గంతో పాటు ఇంకేముంటుంది, ఎడమ చేతిలో రాజ్యాంగ ప్రతి ఉంటుంది. ఎడమ చేతిలో సో రాజ్యాంగ ప్రతి అనేది ఉంటుంది. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. దీని తర్వాత మరికొన్ని అంశాలు మనం చూసినట్లయితే ఇక్కడ సో భారతదేశంలో అంటే ఎన్నికలు జరిగిన నేపథ్యం ఉంది కాబట్టి మన భారతదేశంలో సో మరి పార్లమెంట్ అన్నాం కాబట్టి ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్ రూపశిల్పి ఎవరు అని చెప్పేసి అంటారు. సుప్రీంకోర్టు అన్నప్పుడు పార్లమెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పార్లమెంట్ యొక్క రూపశిల్పిగా ఎవరిని అధికారికంగా ప్రకటించడం జరిగిందంటే ఇక్కడ బిమల్ హస్ముఖ్ పటేల్ అండి. బిమల్ హస్ముఖ్ పటేల్ అనేవారు మరి నూతన పార్లమెంట్ యొక్క రూపశిల్పిగా ఉండడం జరిగింది. బిమల్ హస్ముఖ్ పటేల్ డైరెక్ట్ బేటిగా మనకు ఉంటుంది. బిమల్ హస్ముఖ్ పటేల్ అనేవారు భారత పార్లమెంట్కి ఒక నూతన పార్లమెంట్ భవన యొక్క రూపశిల్పి, నూతన పార్లమెంట్ భవన
పార్లమెంట్ భవన రూపశిల్పి ఎవరు అని చెప్పేసి అంటే ఎవరండి వారే ఒక బిమల్ హస్ముఖ్ పటేల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా మరికొంత విషయాలు చూసినట్లయితే పార్లమెంట్ అంటున్నాం కాబట్టి పార్టీలు ఉంటాయి. మరి ప్రజెంట్ మనకేంటంటే ఒక జాతీయ హోదా పొందిన పార్టీలు ఏవైనా అడుగుతాడు. జాతీయ హోదా పొందిన పార్టీలు ఎందుకో మనం కరెంట్ పార్టీ విషయంలో అడిగే అవకాశం ఉంటుంది. జాతీయ హోదా పొందిన పార్టీలు, జాతీయ హోదా పొందినటువంటి పార్టీలు అండి. జాతీయ హోదా పొందినటువంటి పార్టీలు. సో మనం ఇది కరెంట్ పార్టీ మన పాలిటిక్స్ కూడా చెప్తారు. మరి జాతీయ హోదా పొందిన పార్టీలో మనం చూసినట్లయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. భారత ఎన్నికల సంఘం గుర్తించింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అండి అండ్ కాంగ్రెస్ పార్టీ. సో కూడా మనకి ఇక్కడ జాతీయ హోదా పొందింది. తర్వాత సిపిఎం పార్టీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బహుజన్ సమాజ్వాదీ పార్టీ అండ్ నేషనల్ పీపుల్స్ పార్టీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ అండి. ఆమ్ ఆద్మీ పార్టీ సో ప్రజెంట్ అయితే జాతీయ హోదా పొందిన పార్టీలుగా సో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ పార్టీని గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే శాస్త్రీయ భాష హోదా ఇచ్చినటువంటి శాస్త్రీయ భాష హోదా ఇస్తుంది. శాస్త్రీయ భాష అంటే ఒక భాషకి 1000 నుండి 1500 సంవత్సరాల సాహిత్యపరమైన ఆధారాలు ఉన్నటువంటి భాషకి ఏం చేస్తారంటే శాస్త్రీయ భాష హోదా ఇస్తారు. తద్వారా ఆ భాష యొక్క మనుగడ అనేది మరింతగా ప్రేరేపించబడుతుంది. ఇలాంటి క్రమంలో మన భారతదేశంలో 2004 సంవత్సరంలో శాస్త్రీయ భాష అంటే లేదా క్లాసికల్ లాంగ్వేజ్ అంటారు. క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందినటువంటి భాష ఏది అంటే ఫస్ట్ ఏదంటే తమిళం భాష అండి. తమిళం భాష. అండ్ 2005లో శాస్త్రీయ భాష హోదా పొందినటువంటి భాష ఏది అని చెప్పేసి అంటే అది సంస్కృత భాష అండి. సంస్కృత భాష సో శాస్త్రీయ భాష హోదా పొందింది. దీని తర్వాత మనకి 2008లో శాస్త్రీయ భాష హోదా పొందిన భాషలు ఎన్ని అని చెప్పేసి అంటే ఇక్కడ 2 భాషలు అండి, తెలుగు మరియు కన్నడం అండి. తెలుగు మరియు కన్నడ భాషలు అనేది మరి శాస్త్రీయ భాష హోదా పొందడం జరిగింది 2008లో. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే 2013లో 2013 సంవత్సరంలో శాస్త్రీయ భాష హోదా పొందినటువంటి భాష ఏదంటే ఇక్కడ మలయాళం అండి. మలయాళం భాష. అండ్ 2014లో శాస్త్రీయ భాష హోదా పొందినటువంటి భాషలు ఏవి అని చెప్పేసి అన్నప్పుడు అది ఒడియా భాష అండి. సో మొత్తం మీద ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు 6 భాషలు ఉన్నాయి. కానీ మొన్న రీసెంట్గా మొన్న 2024 ఈ సంవత్సరంలోనే 2024 సంవత్సరంలో కొత్తగా ఏం చేశారంటే మరికొన్ని భాషలు అంటే 5 భాషలకి శాస్త్రీయ భాష హోదా ఇవ్వడం జరిగింది. 5 భాషలు ఏవి అని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏబి ఎంపీపీ అని గుర్తుపెట్టుకోండి. ఏబి ఎంపీపీ అంటే ఏబి అనే 2 వ్యక్తులు ఏంటంటే ఎంపీపీ దగ్గరికి వెళ్తారు. ఒక మండల ప్రజా పరిషత్ దగ్గరికి వెళ్తారు ఏబి అనే వ్యక్తులు. ఏబి అంటే ఇక్కడ ఏంటంటే ఏ అంటే అస్సామీ భాష అండి. అస్సామీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బి అంటే బెంగాలీ భాష. ఎం అంటే ఏంటంటే మరాఠీ భాష అండి. ఎం అంటే మరాఠీ భాష. పి అంటే పాలీ భాష అండ్ ప్రాకృతిక భాష. ఇంకొక పి అంటే ప్రాకృతిక భాష అండి. మొత్తం కూడా సో ఇక్కడ 5 భాషలు మొత్తం అంటే ఇవి 6 భాషలు గతంలో, ఇప్పుడు 5 భాషలు రీసెంట్గా. మొత్తం కూడా మన భారతదేశంలో శాస్త్రీయ భాష హోదా పొందిన భాషలు ఎన్ని అంటే 11. మనము 8వ షెడ్యూల్ భారత రాజ్యాంగంలో గుర్తించిన 8వ షెడ్యూల్ ప్రకారం అయితే మనకి ఒక 22 భారతీయ భాషలు గుర్తించారు. మరి ఇక్కడ శాస్త్రీయ భాషలు మాత్రం 11 అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో గతంలో ఉన్నవి ఏది, మొదటిసారిగా వచ్చింది ఏంది, కొత్తగా 2024లో ఏం యాడ్ అయినాయి, ఇలా ప్రతి అంశం కూడా సో ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందండి శాస్త్రీయ భాష పైన దానిపైన అనమాట. ఓకేనా. దీంతో పాటుగా మరొక విషయం అండి మనకి ఇక్కడ ఇంకా చాలా అంటే ఇవి మనకి ఓకేనా. సో ఇవ్వండి మనకి మెయిన్గా సో మనకి ఈ మధ్యలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతీయ అంశాలపైన సో ఈ బిట్స్ అనేది ఇచ్చాం. తెలంగాణ ప్రాంతీయ అంశాలతో పాటుగా జాతీయ అంతర్జాతీయ అంశాలను కూడా యాడ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.